అది అవునా కాదా అని చెప్పి అప్పుడు కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. కాదు, ఏది సిబిఐ అడిగితే కాదు, వాళ్ళు అధికారులు ఎవరు తప్పు చేయలేదని సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వమే, అదే కాంగ్రెస్ ప్రభుత్వమే రాసి ఇచ్చేసింది. మరి అధికారులు తప్పు చేయలేదు, క్యాబినెట్ నిర్ణయం నేరం కాదు, ఇంకోటి ఇతను క్యాబినెట్లో లేడు బేసిక్గా, కాబట్టి ఇంకా కేసు ఎట్లా నడుస్తుంది? కాబట్టి అతనికి హక్కు ఉంటుంది, ఆ ముక్కను బేస్ చేసుకుని అతను వాదిస్తున్నాడు. కాబట్టి ముందు డిశ్చార్జ్ పిటిషన్స్ అంటారు. ఇదేంటంటే రెడ్ వచ్చే మొదలెట్టని సామెత ఉంది కదా, ఈ కేసు జడ్జి గారు వచ్చినప్పుడల్లా కేసు మళ్ళీ మొదటి నుంచి బిగిన్ అవుతూ ఉంటుంది ఇందులో. అందువల్ల ఏళ్ల తరబడి సాగుతోంది. మెయిన్ సమస్య ఏంటంటే సిబిఐ సిద్ధంగా ఉండాలి దీంట్లో. ఇది పరిష్కారం కావాలంటే ఒక ప్రత్యేక జడ్జినేసి ఈ కేసు తేలే వరకు ఆయనే జడ్జి అని పెడితే నడుస్తుంది. అప్పుడు లాజిక్ ఉంటుంది. ఎవరైనా ట్రాన్స్ఫర్ కాకుండా ఉండాలనుకున్న వాళ్ళు ఈ కేసును 10 ఏళ్ళు కూడా విచారించవచ్చు. ఎందుకంటే 90 మంది అందులో అధికారుల్ని విచారించాలా, సిబిఐని విచారించాలా, ఇటు వీళ్ళ తరపున సాక్షులు విచారించాలా, అలాగే పెట్టుబడిదారులు విచారించాలా. ఇది ఒక్కొక్క రోజులో అయ్యేది కాదు. ఒక్కొక్కటి ఆర్గ్యుమెంట్స్కి ఏళ్ల తరబడి పడుతుంది, నెలల తరబడి పడుతుంది. వేరే పర్పస్ ఏమీ పెట్టకుండా ఒక జడ్జి నేతృత్వం